ఇటు నిజంగానే తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందా? చాలా అద్భుతంగా పనిచేస్తోందా? ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అంటే 10 సంవత్సరాలుగా వస్తుంది. ఈ 10 సంవత్సరాల కాలంగా మనం అందరం కూడా ప్రతిసారి మాట్లాడుతున్నాము, ప్రశ్నిస్తున్నాము. పేదవాళ్ళుగానే ఉండిపోతున్నారు, గొప్పోళ్ళు అయితేనే ఉన్నారు. గవర్నమెంట్ అఫీషియల్స్ లంచగొండులు అయిపోతున్నారు చాలామంది. అంటే ఒక 100%లో 99.9% గవర్నమెంట్ ఎంప్లాయీస్ డబ్బులు లేనిదే పనిచేయరు. ముఖ్యంగా రెవెన్యూ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి కావచ్చు, ఆ తర్వాత సిసిఎల్ఏ కావచ్చు, ఆ తర్వాత మన వీళ్ళు ఏమంటారు పోలీసులు కావచ్చు. అంటే అది మళ్ళీ నాణానికి ఇంకో వైపు మనం చూడాలి. సో అసలు వ్యవస్థ ఎక్కడి నుంచి మారాలా? ఎక్కడి నుంచి మార్పు మొదలవ్వాలి? ప్రజల నుండి మొదలవ్వాలా? రాజకీయ నాయకుల నుంచి మొదలవ్వాలా? గవర్నమెంట్ అఫీషియల్స్ గురించి మొదలవ్వాలా? రాజకీయం అంటేనే రాజకీయం చేసే నాయకులు, దొంగ మాటలు చెప్పేటువంటి నాయకులు చాలామందే ఉంటారు. కానీ ప్రభుత్వ ఉద్యోగి మాత్రం 35 సంవత్సరాల సర్వీస్లో ఉంటాడు. నిజంగా ఈ ప్రభుత్వ ఉద్యోగులు తలుచుకుంటే సిస్టమ్ సెట్ అయినట్టేగా. అందరూ ఒక తాటిపైకి వచ్చి స్ట్రిక్ట్గా ఉంటే, ఎవరు కూడా ఒక్క రూపాయి బయట నుంచి చేయి జాపకపోయి ఉంటే, తన పని ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటే నిజంగా ఇంకా ఎంతో అభివృద్ధి ముందు కనబడుతుంది. కానీ నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే, తెలంగాణ అన్నిట్లో నెంబర్ 1. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎక్కువ డబ్బులు అప్పు తెచ్చి పెట్టేసిండ్రు, అభివృద్ధి చేసినారు. సరే, అప్పు జరిగింది. అప్పు ఎక్కడ? గత ప్రభుత్వంలో 2 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు 10 సంవత్సరాల మొత్తంగా. మళ్ళా ఇదే చెప్తా ఉన్నాను. అప్పుడు అధికార పార్టీని ప్రశ్నించింది మనం ప్రశ్నించాము. ఆ తర్వాత ఇప్పుడు అధికార పార్టీని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాము. నిష్పక్షపాతంగా ప్రజల పక్షంగా ప్రభుత్వాలు ఏవైనా, లీడర్ ఏదైనా ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు ప్రజా సమస్యలను తెర మీదికి ఎక్కిస్తోంది ఓకే టీవీ. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు 2 ఉన్నాయి. ఒకటి గత ప్రభుత్వ హయాంలో, ఇంకోటి ప్రస్తుత ప్రభుత్వ హయాంలో. గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాలు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా తెలంగాణ ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అందరూ కలిసి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి అప్పు ఎంత తెలుసా అండి? సుమారుగా 85,000 కోట్లు. అంటే ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ఈ 3 రీజన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 3 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఇవి కలిసి ఉన్న ప్రాంతాలు. ఈ ప్రాంతాలు 3 కలిపి దాదాపుగా సుమారుగా 85,000 కోట్ల అప్పు ఉంది. మిగులు బడ్జెట్ నేను చెప్పేది, మిగులు బడ్జెట్ ఒక 85,000 కోట్ల అప్పు ఉంది. అయితే ఎప్పుడైతే 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం సాకారమైందో, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందో, అప్పటి నుంచి అట్లాగే 10 సంవత్సరాల కాలం వరకు సుమారుగా 85,000 కోట్లుగా ఉన్నటువంటి అప్పును ఒక 2 లక్షల కోట్ల వరకు రావడం జరిగింది. నేను చెప్పేది టోటల్గా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి, నేను బీఆర్ఎస్ అని మాత్రం నేను అన్నాను, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు కూడా సుమారుగా ఒక 2 లక్షల కోట్లు దగ్గర మిగులు బడ్జెట్ లేకపోతే అప్పు అవన్నీ కూడా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ కానీ, అటు బీజేపీ కానీ, లేకపోతే మేము అంటే మాలాంటి యూట్యూబ్ ఛానల్స్ కానీ, లేకపోతే ప్రజల పక్షాన మాట్లాడేటోళ్ళు కానీ ఏమన్నాము? అప్పులు బాగా చేసుకుంటూ పోతున్నారు అని ప్రశ్నించారు. రెవెన్యూ రికార్డ్స్ తారుమారు చేశారు, ధరణి రికార్డ్స్ తారుమారు చేశారు, సామాన్యుల భూములు, అసైన్డ్ భూములు అడ్డు పెట్టుకొని డ్రామాలు ఆడారు. సరే, అవన్నీ కూడా నడుస్తున్నాయి. ఎమ్మెల్యేల దగ్గర నుంచి ప్రతి ఒక్కడు కూడా దొరికిందంతా తినుకుంటూ పోయిండు. వాళ్ళదైనటువంటి స్టైల్లో కర్ర విరగద్దు, పాము చావద్దు అన్నట్టు చాలా తెలివిగా డబ్బులు తినే పనిలో వాళ్ళు పడ్డారు. ముఖ్యంగా కేసీఆర్ గారు ఒక మంచి ఉద్దేశంతో దళిత బంధు తీసుకొస్తే ఆ దళిత బంధును కూడా వదలలేదు ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి పథకాలన్నీ కూడా అమోఘమైనవి, ఈ సంక్షేమాలన్నీ కూడా అద్భుతమైనవి.
కానీ ఈ సంక్షేమ పథకాలు ప్రజలలో ఎంత జోరుగా ఈ ఎమ్మెల్యేలు పనిచేసిరు అనేదే మన క్వశ్చన్ మార్క్. ఈ ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారా లేదా అనేది క్షేత్రస్థాయిలో కేసీఆర్ గారు పరిశీలించడంలో ఫెయిల్ అయిపోయినారు. ఎంతసేపు భజనా మండలి, పక్కన ఉన్నటువంటి చుట్టుపక్కల చేరినటువంటి భజనా మండలి డప్పు కొట్టడం తప్ప వీళ్ళ తప్పులు ఎత్తి చూపించలేనటువంటి పరిస్థితి, సరిదిద్దుకోనటువంటి పరిస్థితి. సో ఇటువంటి అనేక కారణాల వల్ల బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఓకే ఓడిపోవడం అనేది సర్వసాధారణం, అది పెద్ద విషయం కాదు. ఈసారి వాళ్ళు ఓడిపోతారు, నెక్స్ట్ టైం ఇంకొకరు ఓడిపోతారు, ఇంకోసారి ఇంకొకరు ఓడిపోతారు.